నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో సకినాల రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం చేస్తూ 6 గ్యారంటీ పథకాల గురించి వివరించారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో పనితీరు శూన్యమని వారు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలన్నీ పేదల ఇంటికి అందట్లేదని, ఎమ్మెల్యే వాళ్ల అనుచరులకు చేరుతున్నాయని సకినాల రవి ఆరోపించారు. మనకు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా చాలా మోసం చేశారు కాబట్టి బీఆర్ఎస్కు సచ్చినా సరే ఓటేనంటారు, కాంగ్రెస్కు తప్పకుండా వేస్తా అంటున్నారు. మరి ప్రతి టీచర్కు ప్రతి ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఉద్యోగస్తుడైనా టీచర్ అయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ టీఆర్ఎస్కు మోసగాళ్లకు మేము ఓటేయము, మీకు ఏ పరిస్థితుల్లో చేస్తాను. కొంతమంది సన్యాసులు అంటున్నారు 60 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు. 60 ఏళ్ల కింద కరెంటు ఉంది, 60 ఏళ్ల కింద రోడ్లు ఉన్నాయి, 60 ఏళ్ల కింద ఉద్యోగాలు ఉన్నాయి, 60 ఏళ్ల కింద ఇందిరమ్మ గారి ఇండ్లు ఉన్నాయి. మరి వీళ్ళకి ఏం చేశారంటే 10 ఏళ్ల నుంచి ఇంటికో ఉద్యోగం అన్నారు, అది మోసమే చేశారు. ఇంటికో ఇక 3 ఎకరాలు అన్నారు, అది మోసమే చేశారు. దళితుని ముఖ్యమంత్రి అన్నారు, అది మోసం చేశారు. అసలు మోసం చేయని వస్తువు అంటూ వీళ్ళ దగ్గర ఏది లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నానా, నాకు 63 ఏండ్లు ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఇంటింటికి ఒక పథకం పెట్టినట్టుగా నేను ముక్కు నేలకు రాస్తా ఇందిరమ్మ గారి విగ్రహం కాడ మాకు ఒక్క పథకం కూడా చేరలేదు. మాకు ఏ పరిస్థితుల్లో కూడా మాకు అన్యాయం జరిగింది. మేము ఇప్పుడున్న ప్రస్తుత ఆయన కూడా అన్యాయం చేసిండు కాబట్టి మేము ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ను గెలిపిస్తాం. 1010 దాదాపు ఎలక్షన్ మొత్తం కూడా వన్ సైడ్గా జరగబోతుంది. రేపు జరిగే ఎన్నికలలో దాదాపు ఈ నకరకల్లో ఉన్నటువంటి 27 బూతులలో కూడా ఏ బూతులో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత వచ్చేటువంటి పరిస్థితి లేదు. 100కు 100% కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది. ఈ టౌన్లో సుమారుగా 7 నుంచి 8 వేల మెజారిటీని నకరకల్ పట్టణ ప్రజలు ఇవ్వబోతున్నారు. దానికి సిద్ధమై ఉన్నారు. ఎన్ని కుయుక్తులు బన్నినా, ఎలాంటి ప్రలోభాలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీకి నకరకల్ పట్టణంలో ఓటర్లు ఓటు వేయటానికి సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా